ఫ్యామిలీ ప్రెసెంట్ అయితే నేను వైజాగ్ రైల్వే స్టేషన్ లో ఉన్నా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కేరళ వెళ్ళబోతున్నాం. ఇప్పుడు నాకు 240కి ట్రైన్ ఉంది, కింద డిస్ప్లే చేస్తాను నెంబరు. సో ఇదైతే మనకి 240కి రేపు మనం ఎర్నాకుళం జంక్షన్ లో దిగుతాం. సో అదైతే మనం కూడా రేపు మాక్సిమం 240 అలా దిగిపోతాం. తర్వాత మిగతాది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టిన వల్ల ఈ వీడియో 10 మందికి వెళ్తుంది, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో కేరళ ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ స్టే చేయాలి, ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఫుల్గా వీడియో మొత్తం చూడండి. కనిపిస్తుంది కదా, ప్రెజెంట్ అయితే మనకి 1:03 అయింది. సో 1 అయింది, మనకి ఇంకొక 1 అవర్లో మనకి ట్రైన్ రాబోతుంది. సో ఎవరైతే ఒకవేళ ఇక్కడ నుంచి మన కేరళ వెళ్ళాలంటే సడన్గా నేనైతే సడన్ ప్లాన్ వేసాను. సో సడన్గా ఎవరైనా వెళ్ళాలనుకుంటే తత్కాల్ చేసుకోండి. తత్కాల్లో కూడా దొరకకపోతే మనకి జనరల్ అవైలబిలిటీ కూడా ఉంది. జనరల్ టికెట్ అయితే మనకి 410 రూపీస్ పడుతుంది. అదే మనం స్లీపర్ అయితే మాత్రం మనకి 700 రూపీస్ పడుతుంది. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. సిరీస్లో ఇది ఫస్ట్ వీడియో కాబట్టి మీరు నాకు బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. సో మనం కేరళలో కలుద్దాం. ఎప్పుడు వైజాగ్ రైల్వే స్టేషన్ వచ్చినా ఒక కొత్త వైబ్ వస్తుంది, అదేటో నాకు అర్థం కాదు. సో ఇది కూడా స్టేషన్ కూడా చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది. సో మన ట్రైన్ అయితే ఇంకా డిస్ప్లే చేయలేదు, సో దానికోసం వెయిటింగ్. సో ఇంటీరియర్ చూడండి, లోపల చాలా బాగుంది. నాకైతే మాత్రం ఈ స్టేషన్ భలే నచ్చుతుంది అబ్బా, ఎప్పుడు వచ్చినా సరే. వైజాగ్ అంటే మరి ఇంకా మామూలు విషయం కాదు. సో ఇదిగోండి కింద కనిపిస్తుంది కదా 22642, అదే నా బండి. సో అది మనకి 220కి ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి వస్తుంది. సో నేనైతే మాత్రం చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను కేరళ వెళ్ళడం కోసం. సో మనకి వైజాగ్ నుంచి కేరళ జర్నీ వచ్చేసరికి మనకి 24 అవర్స్ ఉంటుంది. సో ఈరోజు నేను 220కి ఎక్కాను కదా, రేపు 310 అలా ఆ టైంకి దిగిపోతాను. సో కరెక్ట్ టైంకి ట్రైన్ వెళ్తే, సో మనకు తెలిసిందే ట్రైన్ అప్పుడప్పుడు లేట్ అవుద్ది. సో తప్పదు, అది మనం ఇంకేం చేయలేము. సో ఇదిగోండి మనం తమిళనాడు దగ్గరికి వచ్చేసాం, కోయంబత్తూరులో ఉన్నాం. మీకు ట్రైన్ జర్నీ ఎక్కువ చూపించినా బోర్ కొట్టేస్తుంది. మనకు కావాల్సింది కేరళ. సో కేరళలో ప్లేసెస్. సో మనం ఆల్మోస్ట్ దగ్గరికి కేరళ వచ్చేసాం. ఇదిగోండి ఎర్నాకుళం జంక్షన్. సో ఇదే. సో హలో కేరళ, ఆఫ్టర్ 24 అవర్స్ జర్నీ తర్వాత సో ఫైనల్లీ మనం కేరళ రీచ్ అయిపోయాం. సో ఇదిగోండి ఇదే ఎర్నాకుళం జంక్షన్. సో వచ్చేసాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కోచి వెళ్ళిపోదాం. సో చలో, ఇప్పుడే మనం ఎర్నాకుళం స్టేషన్ దిగాము. సో మన కేరళలో 2 మెయిన్ స్టేషన్స్ ఉంటాయి, ఒకటి అలువా, 2 ఎర్నాకుళం. సో మీరు తెలుగు స్టేట్స్ నుంచి ఎక్కడి నుండి వచ్చినా సరే మీరు ఎర్నాకుళం పెట్టుకోండి. సో ఎర్నాకుళంలో దిగిన వెంటనే మనకి ఇక్కడ కోచికి కావాల్సిన ప్లేసెస్ చూడడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి మనం మున్నార్ కూడా దగ్గర అంటే దూరం, బట్ సీట్స్ అయితే దొరుకుతాయి. మీరు అలువాలో దిగారంటే మీకేమో కొంచెం దూరం అయిపోద్ది. నెక్స్ట్ కోచిలో ప్లేసెస్ చూడడానికి కొంచెం కష్టం అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు మున్నార్ వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బంది అయిపోద్ది. ఇప్పుడు ఎర్నాకుళం స్టేషన్లో దిగిన తర్వాత ఫస్ట్ మనం కేరళలో చూడవలసింది ఏంటి, కేరళ అంటే గుర్తొచ్చేది కోచి. సో కోచిలో ఫస్ట్ మనం ప్లేసెస్ కవర్ చేద్దాం. సో అది కవర్ చేశాక సో నెక్స్ట్ మనం ఎర్నాకుళం బస్ స్టాండ్కి వెళ్ళి మున్నార్ వెళ్దాం. సో ఫస్ట్ ఇప్పుడు మనం కోచికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మనకి ఫెర్రీ ఉంటుంది, ఎందుకంటే అది కొంచెం చిన్న ఐలాండ్ లాగా ఉంటుంది. సో అది మనం దాటాలి, డిస్ప్లే చేస్తా చూడండి. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఆటో మీద వెళ్తే 300 తీసుకుంటాడు. సో ఫెర్రీలో వెళ్తే మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి నేను ఆ ఫెర్రీ బోర్డింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తాను. మన స్టేషన్ నుంచి కోచి వాటో మెట్రో స్టేషన్కి వెళ్తున్నాము. సో ఇప్పుడు ఇక్కడ నేను ఆటో తీసుకుంటున్నాను. ఆటోకి ఇప్పుడు ర్యాపిడోలో నేను చూసాను 75 రూపీస్ చూపిస్తుంది. సో బయటికి వెళ్ళి అడుగుతాను, తక్కువలో ఉంటే మనం తక్కువలో వెళ్ళిపోతాం, లేదంటే ర్యాపిడో బుక్ చేసుకోండి. కేరళలో ఏంటంటే బైక్ సర్వీస్ లేదు. సో ర్యాపిడో వల్ల 2 చెక్ చేశాను, బైక్ సర్వీస్ లేదు, ఓన్లీ ట్యాక్సీ ఆటో ఈ 2 ఉన్నాయి. సో అది కొంచెం ఇబ్బంది పడతారు. సో మనీ ఎక్కువ తెచ్చుకోవాలి. బడ్జెట్ మీద వచ్చే వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో మీరు స్టేషన్ నుంచి బయటికి రాగానే చెప్పాను కదా, మీరు స్టేషన్ నుంచి బయటికి రాగానే డైరెక్ట్గా ఆటో మీద మీరు ఫెర్రీ దగ్గరికి వెళ్ళిపోండి. సో ఫెర్రీ నుంచి మీకు 25 రూపీస్ అక్కడికి వెళ్ళి మనం మాట్లాడుకుందాం. సో అది తీసుకుంటాడు. సో మనం డైరెక్ట్ కోచికి వెళ్ళి కోచిలో ప్లేసెస్ కవర్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి మున్నార్ వెళ్దాం. సో ఇలా మనం అలా కవర్ చేసుకొని వెళ్తే మనకు కొంచెం ఈజీగా అవుతుంది. సో మున్నార్ నుంచి మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా మనం జెట్టి మీద వెళ్ళాలి, యాక్చువల్గా మనం కేరళ కోచి. సో ఏంటంటే మనకి ఇప్పుడు ఈరోజు కేరళ బంద్ కాబట్టి సో నేను ఆటో బుక్ చేసుకొని సో ఆటోలో వెళ్ళిపోతున్నాను. నాకు 172 రూపీస్ పడుతుంది. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా కోచి వెళ్ళిపోతాను. సో కోచి నుంచి మనం ప్లేసెస్ అన్నీ చూద్దాం. సో యాక్చువల్గా అయితే జెట్లో వెళ్ళాలి, మెట్రో స్టేషన్ షిప్ చాలా బాగుంటుంది. సో దాని ద్వారా అయితే మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఈరోజు బంద్ అంట. సో వచ్చేటప్పుడు అయితే మాత్రం మనం పక్క దానిలోనే వద్దాం. సో నేను బుక్ చేశాను, చూద్దాం. ఇది వచ్చాక అయితే మనం ఆటో మీద డైరెక్ట్ కోచి వెళ్ళిపోదాం. అక్కడ మన ప్లేసెస్ అన్నీ చూసేసి డైరెక్ట్గా మళ్ళీ ఎర్నాకుళం వచ్చి ఇక్కడ నుంచి మనం మున్నార్ వెళ్ళిపోదాం. సో చలో, వచ్చింది, బుక్ అయిపోయింది. సో మనకైతే 172 రూపీస్ పడింది. సో నేను డైరెక్ట్గా కోచిలో దిగి అక్కడ రూమ్ తీసుకొని సో అక్కడ ప్లేసెస్ అన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఎర్నాకుళం స్టేషన్ నుంచి బయటికి రాగానే మీరు డైరెక్ట్గా కోచి బుక్ చేసుకోండి. లేదు నేను జెట్టి మీద వెళ్ళి మొత్తం ఎక్స్పీరియన్స్ చేస్తానంటే జెట్టి మీద వెళ్ళండి. ఈరోజు బంద్ కాబట్టి నేను డైరెక్ట్ 172 రూపీస్ బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. సో చలో
2 minutesలో మనకి వచ్చేస్తుంది. సో నాకైతే 172 రూపీస్ పడింది. సో ఎర్నాకుళం జంక్షన్ నుంచి మనకు దగ్గరే, సో దగ్గర 5 kilometers చూపిస్తుంది. సో ఇక్కడైతే మనకు బైక్స్ లేవు, ఓన్లీ ఆటోసే. సో తప్పదు, మనం ఇదే బుక్ చేసుకోవాలి ఇంకా. సో కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే కానీ మనం ఏం చేయలేము ఇంకా. సో పదండి. అనిపిస్తుంది కదా ఐ లవ్ కోచి. సో ఇదిగోండి, ఇదే ఎర్నాకుళం బస్ స్టాండ్. సో మీరు అలా రావచ్చు, మీ స్టేషన్ నుండి అలా వస్తే మనకి ఎర్నాకుళం బస్ స్టాండ్ వస్తుంది. సో స్ట్రైక్ అని చెప్పేసి నేను ఇక్కడ నుంచి మళ్ళీ నేను డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను. మనకి ర్యాపిడో కాబట్టి 172 రూపీస్. అదే కానీ మీరు బయట తీసుకుంటే 300 రూపీస్ అడుగుతున్నాడు. సో బెటర్ ర్యాపిడో యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అందులో బుక్ చేసుకోండి. సో అదిగోండి, అదే మన ఆటో. కోచి లొకేషన్ 8920 8920. మనం కొంచెంసేపు కేరళ గురించి మాట్లాడుకుందాం. కేరళ ఏంటంటే మన ఇండియాలోనే ఫస్ట్, అంటే ఇండియాలో ఫారెన్స్ అందరూ తిరిగేది ఫస్ట్ వచ్చేసరికి సౌత్లో ఉన్న కేరళ. ఎందుకంటే కేరళ అనేది మనకి న్యాచురల్కే ఒక మారు పేరు అంటారు కేరళని. సో ఫారెన్స్ నేను 8 countries తిరిగాను కదా. సో ఎవరికి అడిగినా సరే ఇండియా విజిట్ చేశారంటే ఫస్ట్ వాళ్ళు చెప్పే పేరు కేరళ వచ్చాం. నార్త్లో అయితే ప్రతి ఒక్కరు ఢిల్లీ, ముంబై అని చెప్తారు. సౌత్ అనేసరికి మాత్రం పక్కా ప్రతి ఒక్కరు మన కేరళ అని చెప్తారు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది కేరళ. సో అందుకే నా ఇండియా సిరీస్లో కూడా నేను ఫస్ట్, మీరు కూడా నాకు ఎక్కువ కామెంట్స్లో పెట్టింది కేరళయే. సో నేను కూడా వచ్చేది కేరళ అంటే ఫస్ట్ ఇదిగోండి వచ్చేది కోచి. చాలా మంది కేరళ అంటే డైరెక్ట్ మున్నార్ వెళ్ళిపోతారు. లేదు, మున్నార్లు కాదు, కేరళ అంటే కోచి వస్తుంది. సో కోచిలో బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్ని ఉంటాయి. రేపు ఎల్లుండి మనం అదే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో చాలా మంది డైరెక్ట్గా మున్నార్ వెళ్ళిపోతారు. సో కోచిలో 2 days ఉండడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ మీకు ఈ 2 to 3 days మొత్తం మనం కోచి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో చూడండి, సైడ్ నుంచి పట్టాలు, మధ్యలో రోడ్డు చాలా అద్భుతంగా ఉంది. సో స్టార్టింగ్ మనం ఫోర్ట్ కోచికి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి మనకి ఇంకొక 2 kilometers ఫోర్ట్ కోచి ఉంది. సో ఇదిగోండి, ఇదే మెయిన్ సెంటర్. సో ఇక్కడ నుంచి ఇంకొక 2 kilometers వెళ్తే మనకి ఫోర్ట్ కోచి వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా మనలాగే సేమ్ షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి. ఇదిగోండి, జూడియో కూడా కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ దొరకనవంటూ ఏముండదు. సో ఈ కోచిలో కూడా మొత్తం అన్నీ దొరుకుతాయి మనకి ఇక్కడ. సో ఇదిగోండి, చాలా అద్భుతంగా ఉంది. నాకైతే మాత్రం భలే నచ్చింది అబ్బా కేరళ కూడా. సో వచ్చేసి ఇప్పుడే మనము ఫోర్ట్ కోచి దగ్గర దిగాము. సో ఇది ఒక ఐలాండ్. సో నేను మీకు కింద డిస్ప్లే చేస్తా చూడండి. సో స్ట్రీట్స్ చూడండి, చాలా బాగున్నాయి. ఇదిగోండి, మొత్తం చాలా బాగున్నాయి. సో ఈరోజు బంద్ కదా, రూమ్స్ దొరకడం చాలా కష్టం అయిపోతుంది. అంటే అన్ని ఫుల్ అయిపోయి. సో ఇదిగోండి, ముందుకు వెళ్తున్నాను. సో మనకైతే లక్కీగా ఒక హోమ్ స్టే దొరికింది. సో వాళ్ళతో మాట్లాడాను. 2 daysకి అయితే 1600 తీసుకుంటున్నాడు ప్రైవేట్ రూము. సో హాస్టల్ అయినా సరే 600 ఉంది. సో ఇంకో 200 వేస్తే ప్రైవేట్గా ఉండొచ్చు కదా. హాస్టల్ అంటే అంత, మన ఫారెన్ హాస్టల్ ఉన్న పర్లేదు కానీ ఇండియన్ హాస్టల్లో కొంచెం కష్టం, మనం స్టే చేయలేము. సో పదండి. సో ఇదిగోండి, ఇప్పుడు మనం హోమ్ స్టేకి వెళ్తున్నాము. సో మనకు ఆ లొకేషన్ కనుక తాతయ్య వచ్చాడు మనం తీసుకొని రావడానికి. సో ఇప్పుడైతే మనం హోమ్ స్టేకి వెళ్తున్నాము. సో రూమ్ తీసుకుందాం. 2 daysకి అయితే మనకి 1600 పడింది. మరి చేయలేము, తప్పదు. సో నేను స్టే చేస్తున్న హోమ్ స్టే ఏంటంటే అదిగోండి, హెనాస్ హెవెన్ హోమ్ స్టే. సో లోపలికి వెళ్ళి రూమ్ ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. సో ఇదిగోండి మన రూమ్ ఇది. సో ఇదైతే బెడ్ బాగుంది. మన లగేజ్ ఇక్కడ పెట్టేసాను. ఇక్కడ ఫ్యాన్ ఉంది, ఇదో ఫ్యాన్ ఇచ్చాడు. సో మనకు ఒక ఇది ఇచ్చాడు, సబ్బు. సో పర్లేదు, వాటరు. సో వాష్రూమ్ కూడా చాలా బాగుంది, పర్లేదు, అయితే బాగానే ఉంది. సో నాకు ఇదైతే మాత్రం 1600 పడింది 2 daysకి. సో 1 dayకి 800 లెక్క 1600 పడింది. సో మనమైతే కోచిలో వచ్చేసాం కదా. సో రేపు ఎల్లుండి 2 days మనం కోచి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఫస్ట్ టైం ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు గట్టిగా లైక్ కొట్టి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకెలాంటి వీడియోస్ చాలా వస్తాయి. సో కోచి మాత్రం దుమ్ము లేపేద్దాం, మొత్తం భలే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.